హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టు సునీల్. ఈరోజు అయితే మేము ఒక ఈవెంట్కి వెళ్దామని ఇలా అయితే రెడీ అయ్యాము. మాకు ఇక్కడ దీవాళీ ఈవెంట్ అన్నది జరుగుతోంది. ఈ ఈవెంట్ అనేది యాక్చువల్గా పండగ ముందు రోజు జరిగింది. మేమైతే ఈ దీవాళీ ఈవెంట్కి రావడం ఫస్ట్ టైం అనమాట. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి అయితే దీవాళీ ఈవెంట్స్ జరిగాయి, కానీ అప్పుడు మాకు ఎందుకో రావడం అయితే కుదరలేదు. అందుకని ఈసారి ఎలా అయినా దీవాళీ ఈవెంట్కి రావాలని ఇలా అయితే దీవాళీ ఈవెంట్కి వచ్చాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇలా వెళ్తే అక్కడ లోపల కనిపిస్తున్న బిల్డింగ్లోనే మనకి ఈవెంట్ అనేది జరగబోతోంది. ఇప్పుడు లోపలికి రాగానే మనకైతే ఇలాగ ఒక లక్ష్మీదేవి ఫోటో అనేది పెట్టారు. చాలా బాగా అనిపించింది. ఈ ఈవెంట్ అంతా కూడా రాజ్వి ఈవెంట్స్ వాళ్ళే కండక్ట్ చేశారనమాట. ఇప్పుడైతే ఫస్ట్ లక్ష్మీదేవి పూజ అనేది చేశారు. లక్ష్మీదేవి పూజ అయిన తర్వాత అప్పుడు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఫస్ట్ అయితే భరతనాట్యం డ్యాన్స్తో ఈవెంట్ అనేది స్టార్ట్ అయ్యింది. ఈ డ్యాన్స్ అయిపోయిన తర్వాత మా పిల్లలిద్దరూ కూడా క్లాసికల్ సాంగ్స్ అయితే పాడారు. సాంగ్స్ అవి పాడడం అయిపోయిన తర్వాత ఇంక ఇప్పటి నుంచి డ్యాన్సులన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట వరుసగా. చాలామంది పిల్లలు ఇంట్రెస్టింగ్గా పార్టిసిపేట్ చేశారు. చాలా బాగా అనిపించింది. బాగా ఎంజాయ్ చేసాం మేము కూడా, మా పిల్లలు కూడా ఎంజాయ్ చేశారు. ఫస్ట్ టైం అవడంతో చాలా ఇంట్రెస్టింగ్గా డ్యాన్సులు వేస్తూ ఉంటే బాగా అనిపించింది అనమాట. చాలామంది జనాలు అయితే వచ్చారు. చూడ్డానికి చాలా బాగున్నాయి డ్యాన్స్లు. ఫుడ్ స్టాల్స్ అవి కూడా పెట్టారు. మంచూరియా, సమోసా, టీ అవి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. మా చిన్నమ్మాయి పాట పాడుతుంటే మా పెద్దమ్మాయి అయితే కీబోర్డ్ వాయించింది. తర్వాత మళ్ళీ డ్యాన్స్లు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇక్కడేమో పిల్లలకి అందరినీ పిలిచి సరదాగా సాంగ్స్ అవి ప్లే చేశారు వెనకాల. మన ఇండియన్సే కాదు, పాలిష్ వాళ్ళు కూడా మన బాలీవుడ్ సాంగ్స్కి డ్యాన్సులు నేర్చుకొని చక్కగా డ్యాన్స్ అయితే వేశారు. మాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. వాళ్ళు కూడా మన పాటల్ని ఎంజాయ్ చేస్తూ డ్యాన్సులు అనేవి వేయడము. చాలామంది జనాలు కూడా వచ్చారనమాట. కూర్చోడానికి ప్లేస్ సరిపోక చాలామంది నుంచొని కూడా చూశారు. అంతమంది జనాలు అయితే వచ్చారు. ఇక్కడ లాస్ట్లో అయితే బాంద్రా డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. ఈ బాంద్రా డ్యాన్స్లు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఈవెంట్ అన్నది అయిపోయింది. ఇలా బాంద్రా డ్యాన్స్ అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు సరదాగా కొంతమందిని పిలిచి ఇలా స్టేజ్ మీదకి వాళ్ళందరితో కూడా ఇలా బాంద్రా డ్యాన్స్ అయితే వేయించారు. ఇక్కడ ఇప్పుడు మీరు చూడొచ్చు, వచ్చిన జనాలందరూ కూడా వెనకాల నుంచొని వాళ్ళందరూ కూడా ఇలా బాంద్రా డ్యాన్స్లు అవన్నీ వేశారు. అదంతా అయిపోయిన తర్వాత అందరూ కలిసి ఇలా బయటకు వచ్చేసి కాకరబోతులు అవన్నీ క్రాకర్స్ అయితే కాల్చారు. ఇక్కడతో ఈవెంట్ అన్నది అయిపోయిందనమాట. లాస్ట్లో డీజే అదంతా పెట్టారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డీజేలో కూడా డ్యాన్స్లు అవి వేస్తున్నారు. మేమైతే లేట్ అయిపోయిందని ఇంకా కాకరబోతులు అవి కాల్చుకున్న తర్వాత ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. మీ అందరికీ ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా ముందు చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తాయి. బాయ్.